దేవుని పొందాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి తల్లి గారు చిట్టమ్మ గారండి గండి గురించి చేస్తున్నారండి. తను మరి తన భర్త అండి మరి 50 సంవత్సరాలు బట్టి తనకి మెంటల్ కండిషన్ సరిగా లేదంటండి. మరి కేకలేయటం, మరి మత్సరిగా లేకపోవటం, మెంటల్ గా అప్సెట్ అయిపోయారండి. ఎన్నో మందులు మరి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అన్ని తిరగని హాస్పిటల్ అంటూ లేవు, అన్ని హాస్పిటల్ తిరిగారండి. ఎన్నో మెడిసిన్ వాడారంటండి. ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఇలా మందులు వాడతాను వారంటండి. మరి అయితే ఆయనకి ఏం సంస్థ లేదు, మరి స్థిరం లేదంటండి. మరి ఎవరో చెప్పారండి యెహోవా గిరిజనుల మందిరం గురించి. మరి మందిరంకి వచ్చిన తర్వాత తండ్రి ప్రార్థన చేయించుకుని వారాలు తిరుగుతున్నారంటండి. ఇప్పుడైతే తన కండిషన్ అంతా మారిపోయిందని, మంచిగా ఉన్నారంటే, మంచి ఆరోగ్యం పొందుతున్నారంటండి. మరి 50 సంవత్సరాల నుంచి బాధపడతారు. దేవుడు స్వస్థపరిచి యెహోవా గిరిజనుల మందిరం రాగా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవుడి సాక్ష్యం దీవించి అసలు ఒకసారి మైక్ అనుకోండి. మైక్ తీసుకో. మీ పేరేంటి? వెంకటేశ్వరరావు. 50 సంవత్సరాలు ఎలా ఉండేవారమ్మా? పత్రిక పోయేదా? ఇక్కడికి వచ్చామండి. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారులాగా? 50 సంవత్సరాలు పెట్టండి. ఎన్ని హాస్పిటల్ తిరిగారు? వైజాగ్ తిరిగామండి, విజయవాడ, ఏలూరు మందులు అన్ని అయిపోయినాయి. అన్ని చోట్ల తిరిగారు. మీకు ఎవరు చెప్పారు ఈ ప్రాంతం గురించి? ఎవరో చెప్పారండి, పక్క వాళ్ళు అక్కడే ఎవరో చెప్పారండి. చెప్తే మా తోటి వాళ్ళు అనండి, ఎల్లు అక్క అక్కడికి, మా ఇక్కడ రోగం తగ్గిపోద్ది, మరి పిల్లడికి కూడా చెవు కూడా సంబంధాలు రాలేదు, సంబంధాలు వస్తాయి, అక్కడ చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పిందండి మా తోటి వాళ్ళు. చెప్తే సర్లేమని ఒక వారం నేనే వచ్చానండి. ఒక వారం నేను వస్తే వారం వచ్చి 2వ వారం మా బట్టలు తీసుకొచ్చానండి. నా బట్టలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చాలా గోళాలు చేసేసి, చాలా గడాలు చేసి, ఈ భాషలు తిరగడం, ఎన్ని బూతు మాటలు నన్ను కొడతాకు వచ్చానండి. వచ్చి నేను ఒకటే మాట అనుకున్నా, ప్రభువా నువ్వు ఎప్పటికైనా నా బిడ్డని మాట్లాడావు, అలాగే మరి నీ బిడ్డ నేను అడుగుతున్నాను అయ్యా, నా భర్తకి శుభ్రంగా ఎవరో చెప్తే వచ్చాను, ఇది నాకు తెలిసి కాదు, నా భర్తకి శుభ్రంగా రోగం తగ్గిపోతే నేను చిన్న కాన్ చేసుకుంటాను అయ్యా. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారయ్యా. 50 సంవత్సరాల పాటు మతిస్థిమితం లేక మానసిక ఒత్తిడితో ఉన్న వ్యక్తి వైజాగ్ నుంచి అన్ని హాస్పిటల్ తిప్పేస్తారు. ఎన్ని మందులు వాడినా అతను స్టడీ అవ్వాలా, ఆరోగ్యం బాగుపడాలా. కానీ మందిరకు వచ్చే సాక్షి పెడుతున్నారు, 50 సంవత్సరాల్లో బాగుపడని వ్యక్తి ఈ మందిరకు వచ్చే దేవుడు